ఫస్ట్ టైం ఈ హిస్టారికల్ ఫ్యాక్టరీకి మన టీం వచ్చాం. ఇంకా వారం రోజులే మనకి టైం ఉంది. సో ఉన్న ఈ 1 వీక్ లోగా దీన్ని ఒక వర్కింగ్ ఫ్యాక్టరీగా మార్చాల్సిన బాధ్యత మాకుంది. లెట్స్ డూ అవర్ బెస్ట్. రండి. ఫస్ట్ టైం నయోబియా మిస్ట్రాక్షన్ ప్రాసెస్ చేయబోతున్నాం. మిస్ గీతాంజలి దాన్ని స్విచ్ ఆన్ చేయబోతున్నారు. ఎస్, ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్. ఏమైంది? జస్ట్ స్పైడర్. సాల్పురి కింద భయపడతారేంటండి? సార్, నెక్స్ట్ వీక్ వచ్చే సప్లైలో పెస్ట్ కంట్రోల్ పాయిజన్ పంపించమనండి. ఐ కాంట్ వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇంత పెద్ద ఫ్యాక్టరీ తాలూకా మొత్తం వేస్ట్ అదిగో అక్కడ కనిపిస్తుంది. ఆ పైప్ ద్వారా అలా బయటికి వెళ్లి ఆ పక్కనున్న లేక్ లో కలిసిపోతుంది. ఈ విషయం బయట ఎవరికి తెలియదు. అందుకని జెండాలు పట్టుకుని పోరాటాలు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. సో ఆ పైప్ ద్వారా అదేంటో చూడవే. ఇంత పెద్ద స్పైడర్ ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమైంది? అది వెళ్ళిపోయింది సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి చూసావా? లేదు సార్. స్ట్రేంజ్. డాక్టర్ కీర్తి, నేను పంపిస్తున్న ఈ వీడియో కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇక్కడికి వచ్చేవన్నీ ఏవేవో క్రీచర్స్ కాదు, పరిణామ క్రమంలో ఎదిగిన ఏకైక క్రీచర్. ఈ ఫ్యాక్టరీని మనం రన్ చేసేంత వరకు అవి మనల్ని వదలవు. ఏమైంది జనరల్? Nothing. Everything is fine. ఇక్కడే మినటార్ కింగ్ ఉంది. ఏం జరిగినా సరే బయటికి రావద్దు. వద్దు కర్ణ. కెప్టెన్, are you okay? కెప్టెన్,
ఈ యుద్ధంలో గెలుపోటముని నిర్ణయించే స్టేజ్కి వచ్చేసాం. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్. శత్రువుని మోసం చేయడం. ఏమైంది? కెమెరా ఎందుకు కట్ అయింది? తెలీదు జనరల్, జస్ట్ చెక్. ఇక్కడంతా కరెక్ట్ గానే ఉంది. అక్కడే ఫీడ్ కట్ అయింది. శత్రువు గెలుస్తోందని నమ్మించి దాన్ని మోసం చేయాలి. ప్లాన్ చాలా సింపుల్. మినిటార్ కింగ్ ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. ఎందుకు కెప్టెన్ దీన్ని అర్జెంట్గా తెప్పించారు? ట్రైనింగ్ బుల్లెట్స్. మినిటార్స్ మనల్ని కంట్రోల్ చేసిన ఈ బుల్లెట్సే మన గన్లో ఉండాలి. ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. మినటార్ కింగ్ సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలోనే ఉంది.
ఒక శత్రువుని అంతం చేశాం, కానీ కొన్ని సమయాల్లో మనకి కనిపించిన శత్రువు ఇంకా ప్రమాదకరం. కాసేపు మమ్మల్ని బాగా కంగారు పెట్టేశారు విజయ్. మినటార్ కింగ్ ని మోసం చేయడానికే మీరు డమ్మీ బుల్లెట్స్ యూజ్ చేశారని మాకు తెలీదు. కెమెరా కనెక్షన్ కట్ అవడానికి ముందు మినటార్ కింగ్ రూపం చూసి మేమందరం ఒక్కసారిగా భయపడిపోయాం. మనమే తప్పుడంచనా వేశాం. అది మినటార్ కింగ్ కాదు, క్వీన్ మదర్. దాని జాతిని, సంతతిని, తర్వాత తరాల్ని కాపాడడానికే అది పోరాడుతోంది. అక్కడున్న మినరల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల వాటికి ఏమీ కాకూడదని ఇన్నేళ్లుగా భద్రంగా దాక్కుని ఇప్పుడు బయటకొచ్చింది. చివరికి దాన్ని చంపేశారా లేదా? దాన్ని అంతం చేయలేకపోయాను. మరి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదురా. ఇక్కడ జరిగింది మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు జనరల్. కానీ ఫ్యూచర్లో ఎన్ని ట్రూప్స్ వెతికినా మినటార్ కింగ్ ని కనిపెట్టడం కుదరదు. అప్పుడైతే దాన్ని కనిపెట్టేంత వరకు ఈ ఫారెస్ట్ లో అడుగు పెట్టడానికి ఎవరికి అనుమతి లేదు. గుడ్ జాబ్ విజయ్. థ్యాంక్ యూ జనరల్. కెప్టెన్, అందరూ వెయిట్ చేస్తున్నారు. We salute the bravery of Lieutenant Karthik Devan's family. Their sacrifice for the country cannot be forgotten. నేనేదో కాలికి చిన్న దెబ్బతో తప్పించుకున్నాను. అదే కెప్టెన్ పొజిషన్లో ఉండుంటే తప్పకుండా ప్రాణం పోయిండేది. ఇన్ ఆల్ రిస్కీ సిచ్యువేషన్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీ కెప్టెన్ ని కలిసే తీరాలి. ప్రియమైన అమ్మకి కార్తీని నేను కాపాడలేకపోయాను. కానీ వాడి మీద పడిన ద్రోహి అనే ముద్రని నా ప్రాణం పణంగా పెట్టేనా చెరిపేస్తాను. వీలైతే నన్ను క్షమించండి. విజయ్ కుమార్. సారీ కావ్య,
కార్తీని నేను కాపాడలేకపోయాను. కార్తీ నాతో చెప్పాడు మీరు తన ప్రాణాలు 13 సార్లు కాపాడారని. ఈరోజు తన పేరును కూడా కాపాడారు. థ్యాంక్ యూ విజయ్. ఐఎమ్ కెప్టెన్ విజయ్. నన్ను ఒక అనాథ అంటారు, కానీ ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫ్యామిలీ, నా టీం. 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు నా కుటుంబం నాకు మళ్ళీ దొరికింది. దేనికోసం యుద్ధం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నానో తెలుసుకున్నాను.